కూటమిలో మేము చేరినటువంటి మొదటి రోజు నుండి కూడా మాకు మేము అనే భావనే లేదు. అంటే నేను అనే భావన లేదు, మేము అనుకొని వెళ్తున్నాం. ఒకటోది, రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొన్ని సందర్భాలు అట్లా కావచ్చు. నేను ముందుగా అంకమరావు గారి విశ్లేషణ, వారి తాలూకా దానికి సంబంధించినటువంటి వారి తాలూకా అనుభవాల్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి, మేము కూడా తిరుగుతున్నాను. అదే సందర్భంలో మీరు అన్నటువంటి డీజీపీ మార్పులో లేట్ గురించి ఇవాళ లేట్ అని కాదు, పబ్లిక్ లో సరే అంటే చర్యలు తీసుకున్నారు. బుల్లెట్ దిగిందా లేదా పాయింట్ అంతే. ఎప్పుడు దిగింది అన్నది కాదు, దిగిందా లేదా, దిగిపోయింది. కానీ మీకు దిగాకే వాళ్ళు చర్యలు తీసుకున్నారు, ముందెందుకు తీసుకోలేదమ్మా అని అంటున్నారు. నేను ముందే చెప్పాను మీకు, ఇప్పుడు ఇక్కడ నేను అని నేను పనిచేయట్లేదు, మేము అని మేము పనిచేస్తున్నాం అని చెప్పాను. అదే సందర్భంలో ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన వచ్చేసిన తర్వాత, ఇందాక అంకమరావు గారు చెప్పినట్టుగా పోలీస్ ఆఫీసర్స్ లో కూడా మీరు చెప్పినటువంటి సంఘటనలు ఏవి కాదు అని నేను కోడ్ వచ్చాక జరిగిన ఇవన్నీ కాల్చిపడేస్తా జీపెక్ ఇవన్నీ కోడ్ వచ్చాక జరిగిన ఇన్సిడెంట్లు నాకు తెలుసమ్మా, నాకు తెలిసి ఇవన్నీ కూడా లెస్ దాన్ 0.1% ఆఫ్ ద టోటల్ ఎలక్షన్ అఫైర్. ఇది ఎప్పుడు ఉంటది. నేను కాదన్నాం. అయితే ఇక్కడ మాకు పెయిన్ వచ్చిన తర్వాత అనేసి అంటే, మరి మాకు పెయిన్ అనేసి అంటే సత్యకుమార్ గారి మీద దాడి జరిగినప్పుడే మాకు పెయిన్ కదా. ఒకవేళ ఎవరైనా అనుకుంటే, మీరని నేను అనట్లా, అది కాదు ఇక్కడ. ఇప్పుడు సిస్టమ్ లో ఇవాళ హోంమంత్రి ఏ పని చేయరండి. డీజీపీని సస్పెండ్ చేస్తే ఖచ్చితంగా అది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంటుంది, చేయాల్సిందే. హోమ్ మినిస్టర్ గారు బీజేపీ చేసింది అన్నట్లా మీకు దెబ్బలు తగిలాక చర్యలు వచ్చాయి. 58 నెలల్లో అందరికీ తగిలినప్పుడు అందరు చెప్పలా. అండ్ కోడ్ వచ్చాక కూడా దెబ్బలు తగిలేస్తున్నాయి. మీకు దెబ్బలు తగిలిన తర్వాతే చర్యలు వచ్చాయి అని అన్నాను, కానీ మీరు చర్యలు తీసుకోరని అనలా. నేను అనేది ఏంటంటే, సరే ఎనీవేస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్, నేను ఇంక మళ్ళీ దానిలోకి వెళ్ళట్లా. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మిగిలిన వైసీపీ కాకీలు ట్రాక్ లోకి వస్తారా, భజన ఆపుతారా? డెఫినెట్ గా వచ్చేసారండి. నేను అదే చెప్తున్నా, 1 or 2% పై స్థాయిలో ఉన్నవాళ్ళు కాదు. మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పాలకొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా మేము మొత్తం 56 మంది ఈ పనిలో ఉన్నాం. 6 పార్లమెంట్ కాదు, 50 అసెంబ్లీలకి 50. అంటే 50 అంటే మీకు డౌట్ రావచ్చు. మా సింబల్ ఉన్నటువంటి అసెంబ్లీలు 50, 42 7 6 42 ప్లస్ 8 అంటే 2 మాత్రం మా ఎంపీ స్థానాల్లోనే ఉన్నాయి. కాబట్టి 50 దగ్గర ఉన్నాం. 56 మంది మేము పనిచేస్తున్నాం గ్రాస్ రూట్ లో. వీళ్ళకి కూడా బావట్లే. పాలకొండలో ఉంటున్నాము, సీతంపేట ఏజెన్సీలో తిరుగుతున్నాం మేము. నేను 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మా కోఆర్డినేషన్ ఎలా ఉందనేది. ఇక్కడండి అభ్యర్థులు చాలా మంది ఉంటారు. ఒక ఆవిడ తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ ఆశిస్తూ గిరిజన మహిళ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి యాస్పిరెంట్ గా వచ్చింది. తర్వాత ఆ సీట్ ఇక్కడ మాకు విచిత్రమైన పరిస్థితి. ఎందుకనేసి అంటే, ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో వారినే మేము జనసేన అభ్యర్థిగా ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. మాకున్నటువంటి స్థానిక అడ్జస్ట్మెంట్లు గెలుపు పరమావధి కదా. మేము ఇప్పుడు ఈ టైంలో అన్ని చూడం. ఆ నేపథ్యంలో నా సింబల్ బీజేపీ సింబల్ ఉందని చెప్పి నేను పనిచేస్తున్నా. ఖచ్చితంగా అందరం కలిసే పనిచేస్తాం. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆవిడకి సీటు రాలేదు అన్నటువంటి దుఃఖంలో ఉంటే జనరల్ గా వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ అయిపోతారు. ఇవాళ మాతో పాటు ఎలక్షన్ క్షేత్రంలో ఉండి నేను ముందు ప్రస్తావించిన